క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఢిల్లీలో కమల వికాసం, పరిపాలన అంటే డ్రామాలు కాదు అన్న ప్రధాని మోదీ. ఢిల్లీ సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 సీట్లలో 48 సీట్లు గెలిచింది. 12 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్ ఇప్పుడు 22 స్థానాలకి పరిమితమైంది. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుతో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టనుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు ప్రధాని మోదీ. ప్రజలు గుండెల్లో పెట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించారన్నారు. ఢిల్లీ ప్రజలకు ఆప్ నుండి విముక్తి లభించిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ని తెచ్చుకున్నారని అన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు మోదీ. అవినీతి, అహంకార ఆప్కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మారుస్తామన్నారు. పరిపాలన అంటే డ్రామాలు కాదన్నారు ప్రధాని మోదీ. ఏపీలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ నిరూపించుకున్నారని అన్నారు. బీహార్లో నితీష్ ఎన్డీఏపై విశ్వాసం ఉంచారని, ఎన్డీఏ అంటే సుపరిపాలనకు నిర్వచనం అన్నారు. తాను గ్యారంటీ ఇచ్చానంటే అది నెరవేరుతుందన్నారు. షార్ట్ కట్ రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారని, పనితీరు చూసే బీజేపీకి పట్టం కడుతున్నారని అన్నారు. ఢిల్లీ హృదయంలో మోదీ ఉన్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అబద్ధాలు, మోసాలు, అవినీతితో కూడిన శీష్ మహల్ ను ఢిల్లీ ఓటర్లు ధ్వంసం చేసి ఢిల్లీని ఆపద నుండి రక్షించారని ట్వీట్ చేశారు. ఈ విజయం ఢిల్లీ అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. ఢిల్లీని నెంబర్ 1 చేస్తామన్నారు అమిత్ షా. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామన్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయాలి అన్నారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆప్కు ఎదురు దెబ్బ అన్నారు ఢిల్లీ సీఎం అతిషి. కాల్కాజీ ఓటర్లు తనని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు. బీజేపీ చేస్తున్న అక్రమాలకు, అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. దాదాపు 27 ఏళ్ల తరువాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురుతోంది. ఇక ప్రభుత్వ ఏర్పాటు తర్వాయి. అయితే ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి రానున్న బీజేపీ ఢిల్లీ పగ్గాలను ఎవరికిస్తుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ని ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేస్ లో ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుంది అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారని అభినందించారు ప్రియాంక. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులు తొలగించొద్దని అన్ని విభాగాలకు ఆదేశాలందాయి. ఎల్జీ సూచనల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులిచ్చింది. భద్రతాపరమైన సమస్యలు, రికార్డుల భద్రతని పరిరక్షించుకునేందుకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా జీఏడీ స్పష్టం చేసింది. ఆప్ కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా జమ్మూ కశ్మీర్ సీఎం ట్వీట్. కాంగ్రెస్ డైమండ్ డక్ సాధించిందన్న కిషన్ రెడ్డి. రాహుల్ కి కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందన్నారు సీఎం చంద్రబాబు. వాయు కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ వాతావరణం చెడిపోయిందన్నారు. మోదీపై నమ్మకంతోనే బీజేపీని గెలిపించారని, మోదీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారన్నారు. స్థిరమైన పాలన, నాయకత్వంతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత్ కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అన్నారు. కొందరు సంక్షేమం పేరుతో అవినీతి చేశారని విమర్శించారు. మోదీపై ప్రజల విశ్వాసానికి ఢిల్లీ ఫలితాలే నిదర్శనమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోదీ లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకమన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం శుభపరిణామం అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యమన్నారు పవన్. బీజేపీ హామీలను ప్రజలు నమ్మారని మిత్రపక్ష నాయకులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 12 ఏళ్లుగా ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం వీడింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఢిల్లీ ప్రజలు సుస్థిరమైన పాలన కోరుకున్నారని, కేజ్రీవాల్ అనేక హామీలిచ్చి చివరికి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. అహంకారం నెత్తికెక్కిన వారికి ప్రజలు బుద్ధి చెప్తారని మరోసారి రుజువైందన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా ఓడిపోతోందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ డైమండ్ డక్ సాధించిందన్నారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. బీజేపీని గెలిపించినందుకు రాహుల్ కి కంగ్రాట్స్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొడుతూ కాంగ్రెస్ బీజేపీకి మేలు చేస్తోందన్నారు కేటీఆర్. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ ని దెబ్బకొట్టడం వల్లే బీజేపీ గెలిచిందన్నారు కేటీఆర్. కేటీఆర్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్ కి ఆనందం కలిగిస్తున్నట్లుగా ఉంది అన్నారు. కేసుల మాఫీ కోసమే కేటీఆర్ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండతో దోచుకుని ఇప్పుడు అధికారం పోయాక కేసుల నుండి విముక్తి కోసం బీజేపీ భజన చేస్తున్నారని అన్నారు. దేశాన్ని ఏలుతామంటూ పార్టీ పేరు మార్చిన బీఆర్ఎస్ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు పొన్నం. ఢిల్లీలో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ పరాజయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘం అంటూ ఎద్దేవా చేశారు ఆయన. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసి ఇతర రాష్ట్రాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారం చేసుకోవాలన్నారు. లేదంటే ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు వస్తాయన్నారు హరీష్. ఢిల్లీ ఫలితాలపై ఆప్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఢిల్లీలో బలం ఉన్న ఆప్ కు కాంగ్రెస్ సహకరించలేదని, అందువల్లే ఎన్నికల ఫలితాల్లో వెనకబడిపోతున్నామని మండిపడ్డారు. ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి అంటూ రెండు పార్టీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ బతుకులు మారుతాయని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కేజ్రీవాల్ బాగుపడ్డారు కానీ ప్రజల బతుకులు మారలేదన్నారు. గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతోంది అన్నారు. తొందరలోనే ఢిల్లీ తరహా తీర్పు రాబోతోంది అన్నారు ఈటెల. దేశ రాజధానిలో వికసించిన కమలం నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటోంది. రాష్ట్రంలో పాగా వేస్తామంటోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లను గెలుచుకున్నాక రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. లిక్కర్లో అవినీతికి పాల్పడ్డ కుటుంబాలు బాగుపడలేదన్న చంద్రబాబు. మాజీ మంత్రి అరాచకాలు మొత్తం బయటకి తీస్తామన్న ప్రత్తిపాటి పుల్లారావు. 7 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేశామన్న కళా వెంకట్రావు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీకి ఢిల్లీకి చాలా పోలికలున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో జరిగిన స్కామ్ తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నథింగ్ అన్నారు. లిక్కర్లో అవినీతికి పాల్పడ్డ కుటుంబాలు బాగుపడలేదన్నారు. రిషికొండ తరహాలో ఢిల్లీలో కూడా విలాసవంతమైన భవనాలు కట్టారన్నారు. 2.0 అంటూ మాట్లాడితే అది మానసిక హింస అవుతుంది అన్నారు. 10% సీట్లు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే ఎవరిస్తారని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో 60 దేశాల్లో నిరసనలు తెలిపారన్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణలో నిరసన ప్రదర్శనలు అణగదొక్కాలని చూసిన ఆనాటి ప్రభుత్వం ఫలితాన్ని అనుభవించిందన్నారు. ప్రజలు వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారని అన్నారు. తనకు వ్యక్తులను విమర్శించాలని ఉండదని, వాళ్లు అవలంబించిన విధానాలు సరిగా లేవన్నారు. కమ్యూనిస్టులకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేదన్నారు. కాలానికి తగ్గట్టుగా ఎవరైనా మారాలి అంటూ ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పనిచేస్తోందన్నారు కళా వెంకట్రావు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేసిందన్నారు. మాజీ సీఎం జగన్ 2 లక్షల కోట్ల బిల్లులు ఇవ్వకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేందుకు లిక్కర్లో అవినీతికి పాల్పడ్డ కుటుంబాలు బాగుపడలేదన్న చంద్రబాబు. మాజీ మంత్రి అరాచకాలు మొత్తం బయటకు తీస్తామన్న ప్రత్తిపాటి పుల్లారావు. 7 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేశామన్న కళా వెంకట్రావు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీకి ఢిల్లీకి చాలా పోలికలున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో జరిగిన స్కామ్ తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నథింగ్ అన్నారు. లిక్కర్లో అవినీతికి పాల్పడ్డ కుటుంబాలు బాగుపడలేదన్నారు. రిషికొండ తరహాలో ఢిల్లీలో కూడా విలాసవంతమైన భవనాలు కట్టారని అన్నారు. 2.0 అంటూ మాట్లాడితే అది మానసిక హింస అవుతుంది అన్నారు. 10% సీట్లు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, ప్రతిపక్ష హోదా ప్రజలివ్వకపోతే ఎవరిస్తారని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో 60 దేశాల్లో నిరసనలు తెలిపారని అన్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణలో నిరసన ప్రదర్శనలు అణగదొక్కాలని చూసిన ఆనాటి ప్రభుత్వం ఫలితాన్ని అనుభవించిందన్నారు. ప్రజలు వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటున్నారని అన్నారు. తనకు వ్యక్తులను విమర్శించాలని ఉండదని, వాళ్లు అవలంబించిన విధానాలు సరిగా లేవన్నారు. కమ్యూనిస్టులకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేదన్నారు చంద్రబాబు. కాలానికి తగ్గట్టు ఎవరైనా మారాలే అన్నారు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తోందన్నారు కళా వెంకట్రావు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేసిందన్నారు. మాజీ సీఎం జగన్ 2 లక్షల కోట్ల బిల్లులు ఇవ్వకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేందుకు 7 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు కళా వెంకట్రావు. కడప జిల్లా పరిషత్ సమావేశానికి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గైర్హాజరు కావడంతో ఆందోళనకు దిగారు వైసీపీ సభ్యులు. కలెక్టర్ వచ్చే వరకు సమావేశం నిర్వహించవద్దని నిరసన తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిపై చర్చిస్తే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశానికి కలెక్టర్తో పాటు జేసీ కూడా రాకపోవడం ఏంటని ప్రశ్నించారు ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలి కొదిలేసిందని విమర్శించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ఉన్న పథకాలకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 9 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని అన్నారు. అబద్ధపు హామీలు, మాయ మాటలు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి విడదల రజని. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. చిలకలూరుపేటలో ఆటవిక పాలన నడుస్తోందని ఆరోపించారు. 5.5 ఏళ్ల క్రితం జరిగిన టీడీపీ కార్యకర్త అరెస్టుకు తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తాను ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టించలేదన్నారు రజని. మాజీ మంత్రి విడదల రజని వ్యాఖ్యలకు చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. రజని చిలకలూరుపేటలో అరాచకాలు చేసి గుంటూరు పారిపోయిందన్నారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మరోసారి చిలకలూరుపేటకొచ్చిందన్నారు. చిలకలూరుపేటలో తన అనుచరులతో లెక్కలేనని అవినీతి పనులు చేసి ఆ విషయాలన్నీ మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు పుల్లారావు. విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర సిపిఎం నిరసన చేపట్టింది. కేకే లైన్ సహా వాల్తేరు డివిజన్ ను సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు. విశాఖలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా కేకే లైన్ విశాఖ కేంద్రంగా కొనసాగించాలా, సీఎం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళకు సత్యసాయి జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ లో చేదు అనుభవం ఎదురైంది. తనతో సీఐ అసభ్యంగా ప్రవర్తించాడని మడకశిర సీఐపై పుట్టపర్తిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. బంధువులు గొడవ పడితే పీఎస్కి వెళితే సీఐ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనతో అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఎస్పీని కోరింది. స్థానిక ఎన్నికలపై శ్రేణులు దృష్టి పెట్టాలి అన్న కేటీఆర్. బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం భేటీ. కులగణనపై రీసర్వే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు కేటీఆర్. అంతకంటే ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రేణులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలతో ఎక్కువగా తిట్లు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు కేటీఆర్. సచివాలయంలో బీఆర్ఎస్ నేతలు సీఎస్ ను కలిశారు. కులగణనపై రీసర్వే చేయాలని కోరారు. బీసీలను కాంగ్రెస్ దగా చేసిందని విమర్శించారు గంగుల కమలాకర్. కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ మరిచిపోయిందన్నారు. కులగణన రీసర్వే చేయకుంటే ఊరుకునేది లేదన్నారు. బీసీలను తొక్కే కుట్ర జరుగుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో సమావేశమయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కులగణన నివేదికపై చర్చించారు. కులగణనంతా బోగస్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తే మేము ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్ కి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరని, బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతోనే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని విమర్శించారు. ఢిల్లీ ఫలితాల విషయంలో బీజేపీ నేతల కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఢిల్లీ ఫలితాలు చూసి బీజేపీ నేతలు సంబరపడుతున్నారని అన్నారు. తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదన్నారు. మేం చేస్తున్న అభివృద్ధే మా పార్టీకి రక్ష అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని, త్వరలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నారు. ఢిల్లీ ఫలితాలపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కి గుండు సున్నా ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, తెలంగాణ, కర్ణాటకలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. అందుకే ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ ని చీకొట్టారని అన్నారు. రాహుల్ గాంధీ కూడా రేవంత్ ను నమ్మటం లేదని, స్థానిక ఎన్నికల్లో ఇక్కడ ఇదే తీర్పు ఉంటుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ అబద్ధాలు మానుకోవాలన్నారు ఎర్రబెల్లి. వైఎస్ జగన్ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మంత్రులతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కుంభార్ రవిబాబు. మంత్రులు హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. సూపర్ 6 హామీలపై మాట తప్పిన చంద్రబాబు, లోకేష్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గిరిజన చట్టాల పరిరక్షణ కోసం ఈ నెల 11, 12 తేదీల్లో మన్యం బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ గెలవటం సంతోషకరం అన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. సీఎం ఎవరు అన్నది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ఉచిత పథకాలు గెలిపిస్తాయనుకోవటం పొరపాటే అన్నారు. తనకు అప్పగించిన 2 సీట్లు గెలిచామన్నారు. సిసోడియాని ఓడించడం సాధారణ విషయం కాదన్నారు అరవింద్. భారతదేశంలో మోదీ స్ట్రాంగెస్ట్ నేత అన్నారు మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ. 140 కోట్ల మంది ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అందుకే గెలిపించారని తెలిపారు దేవేగౌడ. భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ని నిర్వహించనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడ్వైజరీ బోర్డులో భాగం కావటం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. Cancer Healer Center, a new beginning.